చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూస్లో హెయిర్ లాస్ కొంచెం చిన్నతనంలోనే అయితే గ్రే హెయిర్ లేదంటే బాల్ హెడ్ ఇలాంటి ఇష్యూస్ కొంచెం ఏమైనా ప్రివెంట్ చేయడానికి చెప్తారా హోమ్ రెమెడీస్ లాంటి? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే రీజన్స్ ఫర్ హెయిర్ ఫాల్ అన్నది మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటనంటే వాటర్. మీకు సోర్సింగ్ ఆఫ్ వాటర్లో హార్డ్నెస్ ఎక్కువ ఉందనుకోండి మీ వాటర్లో, ఖచ్చితంగా ఇట్ విల్ కాజ్ యూ హెయిర్ ఫాల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. రెండోది హార్మోనల్ ఇష్యూస్, అది మేల్ అయినా ఫీమేల్ అయినా. పీసీఓఎస్ లాంటి కంప్లైంట్ కానీ, లేకపోతే మగపిల్లల్లో కదలిక లేకుండా పట్టుభాగంలో వెయిట్ ఎక్కువ పెరిగిపోతుంది అనుకోండి, ఆటోమేటికల్గా వాళ్ళల్లో హార్మోనల్ రిలేటెడ్గా హెయిర్ ఫాల్ ఉండడానికి ఆస్కారం ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంటే న్యూట్రిషన్. ఐరన్ లేకపోయినా, బయోటిన్ లేకపోయినా హెయిర్ ఫాల్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళకి ఏ కంప్లైంట్ మీదటైతే ఇది వస్తుందో రీజన్ అవుట్ అవ్వకుండా దానికి సొల్యూషన్ చూసుకుంటున్నప్పుడు దట్ సొల్యూషన్ విల్ ఓన్లీ కాస్ట్ యూ మనీ మోర్ అండ్ మోర్, బట్ రిజల్ట్ రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడుతున్న హెయిర్ వాష్కి వాడుతున్న వాటర్ టీడీఎస్ చెక్ చేసుకోవాలి. 300 క్రాస్ అయ్యి ఉంది అని అంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్ ఫర్ యూ టు వాష్ హెయిర్ విత్ దట్ వాటర్. మీరు డ్రింకింగ్ వాటర్ అయినా సరే హెయిర్ వాష్కి వాడుకోవాలి. యాక్చువల్లీ మీరు చెప్పిన ఇదైతే ఈ లెవెల్స్ అయితే రెగ్యులర్గా మన ట్యాప్స్లో వచ్చే దాంట్లో ఇంకా ఎక్కువే ఉంటుంది. దట్స్ వాట్. ట్యాప్సే పాడైపోతున్నాయి కదా, స్టీల్ ట్యాప్లోని ప్లాస్టిక్ బకెట్లో పాడైపోతున్నాం. మన హెయిర్ ఎంత మీకు అర్థమైంది కదా. అందరూ పెట్టి కొలవరు కానీ నేను చూసినంత వరకు అయితే నాకు అది ఎక్కువే కనిపించేది. అబ్సల్యూట్లీ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులారిటీతో పీసీఓడితో కంప్లైంట్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏ ఆయిల్స్ రాసినా ఏ షాంపూలు రాసినా అంటిల్ దాట్ ఈస్ రెక్టిఫైడ్ ఇది రెక్టిఫై అవ్వదు. థర్డ్ పాయింట్ ఏంటి, ఇందాక చెప్పినట్టుగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ. తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా, ఐరన్ సరిగ్గా లేకపోయినా, బయాటిన్ సరిగ్గా లేకపోయినా దే విల్ హ్యావ్ ఎ హెయిర్ ఫాల్. దిస్ విల్ నాట్ గెట్ బెటర్ బై హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ షాంపూస్ వలన ఏమాత్రం బెటర్ అవ్వదు. కాకపోతే ఈరోజు బయట నడుస్తున్నది ఏంది, ఇప్పుడు మీరు ఒక మెడిసిన్ డాక్టర్ని అడిగారు కాబట్టి నేను ఇలా చెప్పాను. కాస్మెటాలజీ ఆర్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడిగారు అనుకో, ఏ హెయిర్ ఫాల్ అన్నది ఇంత తగ్గిపోతుంది. ప్రాబ్లం ఎక్కడో మనం ఐడెంటిఫై చేయకపోతే ఇఫ్ దాట్ ఈస్ నాట్ బీన్ సీజ్డ్ మీ హెయిర్ ఫాల్కి కంప్లీట్ సొల్యూషన్ ఉండదు. మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్న వాళ్ళలో, మగపిల్లల్లో ఇన్ని ఏమీ లేకపోయినా వారసత్వంగా బట్టతల నడుస్తుంది అన్నప్పుడు మీలో కనుక బట్టతల ఏర్పడుతుంది ఉంటుంది అని అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఒకటి ఎక్స్ట్రీమ్లీ మ్యాండేటరీ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ బాగున్న ఫుడ్ ఐటమ్స్ ఈజీగా దొరికేవేంటి, క్లోవ్, గ్రీన్ టీ, ఆమ్లా ఇట్లాంటి ఫుడ్స్ని కొంచెం ఎక్కువగా తీసుకోవడం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే స్లీప్. ప్రాపర్ స్లీప్ ఉండగలుగుతున్నా మనకి ఈ కంప్లీట్గా బాల్నెస్ ఆగిపోద్దని నేను అన్న కానీ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్లో కోర్స్. ముందుకెళ్ళే కొద్దీ స్లోగా ఐడెంటిఫై అవుతుంది. అండ్ బాల్నెస్కి స్టేజ్ 7కి అంటే బాగా మొత్తం ఊడిపోయి ఏమీ లేదన్న వాళ్ళకి అయితే మనం ఏం చేయలేము. కానీ స్టేజ్ 1 and 2 ఈ నుడుతు ఈ ప్లేస్లో మాత్రమే కొంచెం పలచబడినా, కొంచెం థిన్నింగ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్స్లోకి వెళ్ళగలుగుతూ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ మీద ఉండి కేర్ చేసుకోగలిగితే 100% రిటైన్ చేయొచ్చు ఉన్న హెయిర్ని. రీగ్రోత్ అనేది టిల్ నౌ మెడికల్ డేటా ఈజ్ షోయింగ్ దట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే లేదు. రేపు వస్తుందా, పబ్లిక్ ట్యాక్సీస్ ఉంటుందా అనేది తర్వాత విషయం. ఈ రోజు వరకు ఉన్న డేటాలో ఎనీ స్టాండర్డ్ మెడికల్ ప్రొసీజర్లోంచి వచ్చిన డేటాలో అయితే అది లేదు. ఓకే.